హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు స్పైసీగా టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా గోంగూరని ఏరి నీట్గా కడిగి అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడికి ఏంటంటే ఏ పచ్చడికైనా సరే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివాసన లేకుండా బాగా డీప్గా ఫ్రై చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుంటే మనకి ఒక 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో అయితే నిల్వ ఉంటాయి. బయటనైతే ఒక 15 days వరకు ఉంటాయి కంపల్సరీ. వాటర్ వేయకూడదు. ఇప్పుడు ఆల్రెడీ గోంగూరని నీట్గా వాటర్ మొత్తం పోయే వరకు పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గోంగూరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరలో ఉన్న వాటర్ జిగురు మొత్తం బయటకు వచ్చింది చూసారు కదా, ఈ జిగురు మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, అందుకే కొద్దిగా తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 3 spoons వరకు సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఈ గోంగూరలో ఉన్న జిగురు అది పోయి గోంగూర బాగా కుక్ అవుతుంది అన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే గోంగూర అడుగెట్టేస్తుంది. అడుగెడితే కళాయి మాడిపోయి మనకి పచ్చడి మాడిపోయిన వాసన వస్తుంది. అందుకని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఏమన్నా చిన్న జిగురు ఉంటే నేను ఆల్రెడీ ఇంట్లో తయారు చేసుకున్నాను కారం పొడి, ధనియాలు, జీలకర్ర, పసుపు, కొద్దిగా మసాలా ఇంగ్రీడియంట్స్, తక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ పచ్చికారం ఇవన్నీ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఒక 2 spoons వరకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న జిగురు పోయి గోంగూర తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇలా బాగా ఫ్రై అయ్యి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి తేలే వరకు, కడాయికి అంటుకోకుండా ఆయిల్ మొత్తం బయటికి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఫ్యాన్ కింద ఒక 10 minutes చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. అస్సలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి, గోంగూర పచ్చడి. అలా అయితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇందాక మనం పచ్చడికి చేసుకున్న కడాయిలోనే ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి గుడ్లు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి మిశ్రమాన్ని, గోంగూర పచ్చడి మిశ్రమాన్ని వేసి బాగా తాలింపు వేసుకొని ఒక 10 minutes ఈ నూనెలో బాగా ఉడకనివ్వాలి. నూనెలో బాగా ఉడికి ఆయిల్ తేలేటప్పుడు చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఏంటంటే ఈ వర్షాకాలంలో వేడివేడిగా చాలా బాగుంటుంది. స్పైసీగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీకు పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలాగా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. మీరు గాజు సీసాలో చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకొని ఒక ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 1 రోజులు ఉంటుంది. అదే బయట ఉంటే ఒక 15 days వరకు ఉంటుంది. ఇలాగా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి లేదా నువ్వుల నూనె, నేనైతే మా దగ్గర పల్లి ఆయిల్ ఉంటే అది వేసుకొని తింటున్నాను. ఇలా వేడివేడిగా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే.